ఈరోజు మనం ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గురించి తెలుసుకుందాం. అది ఏంటంటే స్టాగ్రెన్ సిండ్రోమ్. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనిలో రోగ నిరోధక వ్యవస్థ శరీరంలో తేమని ఉత్పత్తి చేసే గ్రంథులపై దాడి చేస్తుంది. దీనివలన ప్రధానంగా కళ్ళు పొడిబారడం, నోటిని ప్రభావితం కూడా చేస్తుంది. సో పొడిబారం కంటే ఇది అలసట, కీళ్ళ నొప్పులు మరియు ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మరియు నాడీ వ్యవస్థ వంటి అవయవాలను ప్రభావితం చేస్తుంది. దీనికి సరైన చికిత్స లేనప్పటికీ మనం లక్షణాలను బట్టి మనం వైద్యం చేయడానికి అవకాశం ఉంది. మరియు జీవన నాణ్యత పెంచడంలో కూడా దృష్టి పెట్టవచ్చు. ఈ స్టాగ్రెన్ సిండ్రోమ్లో ఏం జరుగుతుంది? ఇది ఒక ఆటో ఇమ్యూన్ అటాక్. మీ రోగ నిరోధక వ్యవస్థ కన్నీళ్ళు మరియు లాలాజలాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులపై జాడి చేసి దెబ్బతీస్తుంది. దీనివలన తేమ తగ్గుతుంది. దైహిక ప్రభావాలు. ఈ పరిస్థితి దైహికమైన అంటే ఇది కళ్ళు మరియు నోటికి మించి శరీరంలో ఇతర ప్రభావితాలు కూడా చేస్తుంది. సాధారణ లక్షణాలు: కళ్ళు పొడిబారడం, అంటే ఇందులో ఎరుపు, మంట మరియు కళ్ళలో మురికిలా అనిపించడం. నోరు పొడబారడం, మాట్లాడడం లేదా మింగడం కష్టతరంగా చేసే నిరంతర పొడి భావన. ఇతర పొడి భావన: పొడి చర్మం, ముక్కు, గొంతు మరియు యోనిలో కూడా పొడిగా ఉంటుంది. అలసట మరియు నొప్పి. తీవ్రమైన అలసట, కీళ్ళ నొప్పులు మరియు కండరాల నొప్పులు సర్వసాధారణం. కొన్ని అవయవాల ప్రమేయం. కొన్ని సందర్భాలలో ఇది ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, జీర్ణ అవయవాలు, రక్తనాళాలు మరియు నరాలను ప్రభావితం చేస్తుంది. సంబంధిత పరిస్థితులు ఏంటంటే స్టాగ్రెన్ సిండ్రోమ్ తరచుగా ఇతర స్వయం ప్రతిరక్షక అంటే ఆటో ఇమ్యూన్ పరిస్థితితో పాటు సంభవిస్తుంది. అవి రొమటాయిడ్ ఆర్థరైటిస్, లోపస్, సిస్టమిక్ లోపస్ ఎరిథెమాటస్ మరియు స్క్లీరోడెర్మా. దీనికి చికిత్స మరియు నిర్వహణ. లక్షణాల ఉపశమనం: కృత్రిమ కన్నీళ్ళు మరియు లాలాజలాల ప్రత్యామ్నాయ పొడిబారడానికి సహాయపడతాయి. మందులు. దీనికి వైద్యము లేదు. తేమను ఉత్పత్తి పెంచడానికి లేదా మరింత తీవ్రమైన సందర్భంలో రోగ నిరోధక శక్తిని అణచివేయడానికి మందులను సూచించవచ్చు. ముఖ్యంగా సమస్యలు నివారించడం. ఇన్ఫెక్షన్లు మరియు ఇతర సమస్యలను నివారించడానికి క్రమం తప్పకుండా దంత మరియు కంటి పరీక్షలు చాలా ముఖ్యమైనవి. జీవనశైలి సర్దుబాట్లు. హైడ్రేటెడ్గా ఉండడం, మాయిశ్చరైజర్లను ఉపయోగించడం మరియు గాలి మరియు పొడి వాతావరణం నివారించడం కూడా లక్షణాలను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఈ స్టాగ్రెన్ సిండ్రోమ్కు హోమియోపతి చికిత్స కూడా కలదు. దీనికి ప్రత్యేకంగా వ్యక్తీకరించబడ్డాయి మరియు శరీరం యొక్క స్వీయ స్వస్థత సామర్థ్యాలను ప్రేరేపించడం ద్వారా లక్షణాలను తగ్గించగలవని పేర్కొన్నాయి. అయితే స్టాగ్రెన్ సిండ్రోమ్ ఒక సంక్లిష్టమైన స్వయం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మరియు హోమియోపతి సమర్థవంతమైన చికిత్సగా సమర్థించే శాస్త్రీయ ఆధారాలు పరిమితం. లక్షణాలు నిర్వహించడానికి మరియు వ్యాధి పురోగతి నివారించడానికి సాంప్రదాయ వైద్య చికిత్స సంరక్షణ ప్రమాణంగా ఉంది. ఈ స్టాగ్రెన్ సాధారణ హోమియోపతి నివారణలు. హోమియోపతిలో వైద్యులు రోగి యొక్క శారీరక, భాగోద్వేగ మరియు మానసిక లక్షణాలతో సహా మొత్తం ఆరోగ్యపరమైన ఆధారాల నివారణ ఎంచుకుంటారు. స్టాగ్రెన్ లక్షణాలకు పరిగణించబడే కొన్ని నివారణలు: 1. నాట్రమ్ మ్యూరేటికం. తరచుగా నోరు పొడిబారడం, కళ్ళు పొడిబారడం మరియు అధిక దాహం కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా భావోద్వేగ ఒత్తిడి కారణంగా ఉన్నప్పుడు ఈ నాట్రమ్ ఇస్తాం. ఆర్సెనిక్ ఆల్బమ్. నోరు మరియు కళ్ళు పొడిబారడానికి ముఖ్యంగా ఆందోళన మరియు విశ్రాంతి లేకపోవడంతో ఉన్న వాటికి ఇది సిఫార్సు చేయొచ్చు. బ్రయోనియా ఆల్బా శ్లేష్మ పొరలు పొడిబారడానికి పరిగణించబడుతుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పి కూడా ఉండి కదలిక ద్వారా తీవ్రమైతే ఈ
బ్రయోని ఆల్బాని ఇవ్వచ్చు. ప్రస్టాక్సికం నోరు మరియు గొంతు పొడిబారడంతో పాటు కదలికతో మెరుగుపడే దృఢత్వం మరియు కీళ్ళ నొప్పులకు ఉపయోగిస్తారు. భాస్వరం పొడి శ్లేష్మ పొరలు మరియు బాహ్య ఉద్దీపనలకు సున్నితత్వానికి ఉపయోగించవచ్చు. మెర్క్యూరియస్ సాల్యుబులస్ కొన్నిసార్లు లోహ రుచి మరియు లాలాజల గ్రంథి వాపుతో నోరు పొడిబారడానికి సూచించబడుతుంది. ఈ విధంగా మనం ఈ స్టోగరన్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ని నివారించవచ్చు, తగ్గించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.